ప్రపంచ వ్యాప్తంగా ఈ మత ఘర్షణలనేవి జరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశంలో గూడా ఈ మత ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి గదా! హ్మ్. అసలు ఈ మతం అన్నది లేకుండా ఉంటే బాగుంటదా? మీ ఉద్దేశ్యం ఏంటి? మతం లేకుంటే. లేకుంటే. ఓకే. అంటే ఇది సింపుల్ యెస్ ఆర్ నో లాగా చెప్పడానికి రాదు. ఓకే. ఎందుకంటే దీని వెనకాల సమాజం యొక్క అవసరాలు కొన్నున్నాయి. మతం వెనకాల. ఆ! మతం అనే ఆలోచన వెనక హుహు. సమాజం యొక్క అవసరాలు కొన్నున్నాయన్నమాట. కాబట్టి మనం డైరెక్ట్‌గా మతం అవసరం లేదు అని చెప్పడానికి లేదు. కానీ మతం ఉంటే ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఎందుకు అనడానికి నేను చెప్తాను చూడండి. మీలో ఉన్నటువంటి ఆలోచన, నాలో ఉన్నటువంటి ఆలోచన, హ్మ్. ఇందులో వ్యత్యాసం అనేది ఉంటదా? ఉండదా? ఉంటది గదా! హ్మ్. సో, మతం అంటే ఏంటిది? తన మతి నుండి పుట్టినటువంటి ఒక ఆలోచన. నేను ఒక రాయిని పూజిస్తాను హ్మ్. అనేటువంటిది నా మతి నుంచి పుట్టినటువంటి ఒక ఆలోచన. నేను నిరాకారుడిని మాత్రమే పూజిస్తాను. అది మీ ఆలోచన అయిందనుకోండి. అది మీ మతి నుండి పుట్టినటువంటి ఒక ఆలోచన. హ్మ్. మీ ఆలోచన, నా ఆలోచన ఒక్కటైతే గాదు. అవును. సో, ఇప్పుడు నేనేమంటానంటే, నేను రాయిని పూజించడమే కరెక్ట్ అని నేనంటా. మీరేమంటారు? లేదు నిరాకారంగానే మనం దేవుడిని పూజించాలని మీరంటారు. సో, ఇక్కడ ఏమైతది? ఘర్షణ ఏర్పడతది. అయితే ఇది సహజంగా ఏర్పడతది. హ్మ్. పీపుల్ యొక్క పర్సెప్షన్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టేస్ట్ బడ్స్ డిఫరెంట్ ఉంటాయి. నా హ్మ్. టేస్ట్ బడ్స్ డిఫరెంట్ ఉంటాయి. మీ యొక్క ఇంట్రెస్ట్‌లు, హాబీస్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. నావి వేరుంటాయి. సో, మీరు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరుంటుంది. నాది వేరే ఉంటుంది. కాబట్టి ఈ వ్యత్యాసం అనేది మానవ సమాజంలా సహజంగా ఉంటది. ఈ సహజంగా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఏమైతదంటే కొన్ని ఐడియాలజీస్ అనేవి సమాజంలో నిర్మాణం అవుతాయి. ఇప్పుడు హుహు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మతం మొత్తం తీసేసినాం అనుకుందాం. అయినా గూడా మనిషికి ఏదో ఒక ఆలోచన వస్తది. ఆ ఆలోచన మళ్ళీ అది ఒక గుంపులాగా తయారైతది. మళ్ళది ఇంకో దానిపైన దాడి చేస్తుంటది. వీళ్ళు వాళ్ళు ఘర్షణ పడడం ఇదంతా సహజంగా జరుగుతూనే ఉంటది సమాజం అన్న తర్వాత. మానవ సమాజంలో ఇది సహజం. హ్మ్. ఎందుకంటే మానవుడికి ఖచ్చితంగా తను ఆక్రమించుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటది. తర్వాత తనకు ఈగో అనేది ఉంటది. తనకు కుళ్ళు అనేది ఉంటది. హ్మ్. తనకు సాడిస్టిక్ ప్లెజర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటది. అంటే మనిషి లోపల ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా ఏం చేస్తాయంటే తనల్ని ఉత్తేజపరుస్తాయన్నమాట. ఈ పని చేయడానికి అనడానికి. సో, తన లోపల మంచి గుణాలు ఉన్నాయనుకోండి. వాళ్ళ ఆలోచన ఇంకో విధంగా ఉంటది. అవతల వాడు బాగుండాలి. నేను బాగుండాలి. నా కుటుంబం బాగుండాలి. వీడి ఆలోచన ఇది ఉంటది. అవతల వాడి ఆలోచన ఏముంటుంది? వాడిని మొత్తం నేను ఆక్యుపై చేసుకోవాలి. నేను ఆక్రమించుకోవాలి. వాడి భూమిని ఆక్రమించుకోవాలి. వాడి సొత్తుని ఆక్రమించుకోవాలి. వాడి ఆలోచన ఈ విధంగా ఉంటది. ఘర్షణ అనేది ఖచ్చితంగా సమాజంలో ఉంటదన్నమాట. ఓకే. సో, ఓకే. చెడు ఉంటది. ఆ చెడుని ఆపడానికి మంచి అనేది ఉంటది. అవునా? ఒక్కోసారి మంచి చెడుగా మారుతది గూడా. చంచలత్వం అనేది ఉంటది మంచికి గూడా. మనం హుహు. మనం ఈరోజు మంచిగున్నాం గదా! హ్మ్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మనకెదురైనటువంటి అనుభవాలు మనల్ని, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మారుస్తాయో మనం చెప్పలేం మనం. మనిషి అన్నాక తన లోపల ఏమంటారు అన్ని రకాల ఈ ఈ ఏమంటారు అసురి తత్వాలుంటాయి. హ్మ్. రావణాసురుడికి 10 తలలంటారు గదా! 10 హ్మ్. తలలంటే తన లోపల 10 రకాల కోరికలనమాట. 10 రకాల వ్యక్తిత్వాలు. అన్ని చెడు వ్యక్తిత్వాలే మళ్ళవి. సో, ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలనేవి ఉంటాయి. ఓకే. తన లోపల మంచిని ఎప్పుడు గూడా చెడు డామినేట్ జేయడానికి ట్రై చేస్తుంటది. కానీ ఆ మంచిని మనం కాపాడుకునే దాంట్లో మన యొక్క మెచ్యూరిటీ ఉంటదనమాట. మన హుహుహు. యొక్క వ్యక్తిత్వం దాని ద్వారానే బయట పడతది. హ్మ్. అవునా? ఈ మతం అనేది పుట్టడానికి అది సహజంగా వచ్చిందనేది మనకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా ఒక మనిషికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఒక నమ్మకంగా ఏర్పడింది. ఒక సమాజం యొక్క నమ్మకంగా గూడా ఏర్పడింది. ఓకే. అవునా? దాన్ని మనం అడ్డుకోలేం. అయితే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా ఘర్షణ జరుగుతది. సో, 2 మతాలు ఒక దగ్గరికి చేరినాయంటే ఖచ్చితంగా హ్మ్. భేదాభిప్రాయాలొస్తాయి. ఈ భేదాభిప్రాయాలనేవి చినికి గాలివానగా మారి అవును. పెద్ద పెద్ద మత ఘర్షణలుగా దారితీస్తాయన్నమాట. కానీ మతం అనేది ఖచ్చితంగా సమాజానికి అవసరం. ఈ కలియుగంల. ఎందుకనడానికి నేను ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఏరియా ఉందనుకోండి. డెజర్ట్ ఏరియాలో వాళ్ళకు ఒక దగ్గర నీరు దొరకదు. అవును. ఒక దగ్గర ఆహారం దొరకదు. వాళ్ళెప్పుడు గూడా ఏం చేస్తుండాలి? ఎక్కడైతే ఆహారం దొరుకుతదో అక్కడికి వాళ్ళు మూవ్ అయితూనే ఉండాలి. వాళ్ళు హ్మ్. సంచారం చేస్తూనే ఉండాలి. సో, వాళ్ళకంటూ ఒక కల్చర్ ఏర్పడదు వాళ్ళకు. మన భారతదేశం విషయానికొస్తే ఏందంటే, మనకు మంచి నీటి అవసరాలు మనకెక్కడంటే అక్కడ తీరుతాయి. ఎందుకంటే మనకు నదులెక్కువున్నాయి. హ్మ్. మనకు ఆహారం దొరుకుతదిక్కడ. తాగడానికి నీరు దొరుకుతది. కాబట్టి మన దగ్గర ఒక మంచి కల్చర్ ఏర్పడింది. గ్రామం ఆధారంగా ఒక కల్చర్ అనేది మన దగ్గర ఏర్పడింది.
ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళకి ఆహారం దొరకక వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవ్ అయితుంటారు కదా! ఈ మూవ్ అయ్యే వాళ్ళకి ఏమైతదంటే ఒక కల్చర్ అనేది ఏర్పడదు. ఎందుకు అంటే ఇప్పుడు మనము మన ఊర్లో ఎందుకు ఒక సాంప్రదాయాలు పెట్టుకుంటాము? మన తాతలో లేకపోతే వాళ్ళ తాతలో ఎవరో నిర్మాణం చేసిండ్రు. దాన్ని మనం కొనసాగిస్తుంటాం. హ్మ్. ఏ వ్యక్తి అయితే తాను ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి నిత్యం మారుతూ ఉంటాడనుకోండి. తనకంటూ ఒక సాంప్రదాయం నిర్మాణం కాదు. కాబట్టి మరి ఇట్లాంటి వ్యక్తులను మనం ఒక చట్టం ఆధారంగా వాళ్ళొక దానిపైన నిలబడాలి అనడానికి మతం అనేది బాగా ఉపయోగపడిందనమాట. మతం అనేది లేకుంటే ఈ సమాజంలో ఉండాల్సినటువంటి చట్టాలనేవి లేకపోతే సమాజం అంతా కూడా కొలాప్స్ అవుతది. ఎప్పుడు కూడా వాళ్ళు కొట్లాడుకుంటారు ఇట్లా అన్నమాట. సో, మత నమ్మకాలనేవి వ్యక్తులను అంటే కంట్రోల్‌లో పెట్టినాయన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. అయితే భారతదేశం వస్తే ఏందంటే మన దగ్గర సర్వమత సమ్మేళనం. అంటే మన దగ్గర అన్ని మతాలు ఒక దగ్గర ఉన్నాయి. అవును. అవునా? సిన్స్ లాంగ్ బ్యాక్ నుంచి కూడా మన దగ్గర చాలా మతాలొచ్చినాయి మన దగ్గర. మనకు తెలిసినటువంటి కొన్ని మతాలే. కానీ ఎన్నో మతాలొచ్చినాయి. కానీ ఈ మతాలన్నిటికి కూడా సనాతన ధర్మం అనేటువంటి వృక్షం కిందనే ఉన్నాయి. ఈ హ్మ్. సనాతన ధర్మాన్ని దాటి బయటికి పోలేదవి. ఓకే. ఏ మతమైనా కూడా. మన భారతదేశంలో పుట్టినటువంటి మతాలు. ఓకే. సో, ఈ మతాల యొక్క సారం ఏంటిది? వ్యక్తి తనను తాను అంతర్లీనంగా అర్థం చేసుకొని దేవుడిని చేరుకోవాలి. దేవుడిని చేరుకోవడం అనే దానికి మన దాంట్లో మోక్షము, లేకపోతే నిర్వాణ వేరేవన్నీ ఉన్నాయన్నమాట. ఉంటాయి. అవును. మన యొక్క లక్ష్యం ఏంటంటే, మనం ఒక మత నమ్మకం యొక్క లక్ష్యం ఏంటంటే, దేవుడిని చేరుకోవడం అనేది మన లక్ష్యం. సో, కొన్ని మతాల యొక్క తీరు ఎట్లయిపోయిందంటే, అవి ఈగోయిస్టిక్‌గా తయారైనాయన్నమాట. నాదే గొప్ప. మీరు చేస్తున్నది తప్పు. నా దేవుడిని మీరు పూజించకపోతే మీరు తప్పు చేస్తున్నట్టు. హ్మ్. మీరు రాక్షసులను పూజిస్తున్నారు మీరు. అనేటువంటి ఆలోచన కొన్ని మతాలకుంటది. మనమేంటంటే మన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఈ ధర్మం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, సృష్టి మనకేం చెప్పదలుచుకుంది, ప్రకృతి మనకేం చెప్పదలుచుకుంది, దాని ఆధారంగా జీవించడం. ఇదే హ్మ్. సనాతన ధర్మం. కాబట్టి నేను ఇంతకు ముందు మీకు చెప్పిన మంచి చెడుల వ్యత్యాసం అనేది మనుషులలో ఉంటది. సో, నేనేం ఆలోచిస్తా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని నేను ఆలోచిస్తా. కానీ అందరూ ఆ విధంగా ఉండరు. కొందరు ఏం చేస్తారు? అవతల వాడిది నేను గ్రాబ్ చేసుకోవాలి. అవును. వాడి భూమిని నేను ఆక్యుపై చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపాలి. లేకపోతే మతం మార్చాలి. ఈ రకమైనటువంటి ఆలోచన వాళ్ళకుంటది. కాబట్టి కొన్నిసార్లు మనము ధర్మమా? అధర్మమా? అని ఆలోచించినప్పుడు అధర్మాన్ని మనం ఓడించాలంటే ధర్మం గూడా ఫైట్ చేయాల్సొస్తది. అది అవసరం అది. సర్వైవల్ కోసం అది అవసరం అది. అంతే తప్పించి అవతల వాళ్ళని ఏదో డామినేట్ చేయాలనేటువంటి ఉద్దేశ్యం కాదు. మనము మత ఘర్షణలు అనేవి జరుగుతున్నప్పుడు హ్మ్. మనము ప్రాక్టికల్‌గా ఏం చూడాలంటే, మత ఘర్షణలనేవి ఎప్పుడు గూడా కొందరు కొన్ని అవసరాల కోసం వాటిని తీసుకొస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇంగ్లాండ్‌లో చూస్తే మత ఘర్షణలు అక్కడ జరుగుతున్నాయి. అవును. అమెరికాలో జరుగుతున్నాయి. అవును. అవునా? చాలా బంగ్లాదేశ్ దేశాల్లో గాని జరుగుతున్నాయి. ఇక్కడ బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్. జరుగుతున్నాయి. చైనాలో గూడా జరుగుతున్నాయి. హ్మ్. కాకపోతే అవి మనకు బయటికి బయటికి తెలవదంతే. రావట్లేదు ఛానెల్. అవును. ఇప్పుడు మనం ఆఫ్రికా తీసుకుంటే, ఆఫ్రికా దేశంలో తెగలు కొట్లాడుకొని ఒకటేసారి వేలల్లో చచ్చిపోతారు. వాళ్ళ దాంట్లో చాలా ఉన్నాయంట కదా రకాలు. చాలా ఉన్నాయి. హ్మ్. లక్షల మంది చచ్చిపోతారు. ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోతారు. అవును. బయటి సమాజానికి ఇవన్నీ తెలవదు. తెలవదు. అవును. అయితే ఈ మత ఘర్షణలు గాని, లేకపోతే తీవ్రవాదం గాని, ఇవన్నిటి వెనకాల హ్మ్. కొన్ని శక్తుల యొక్క అవసరం ఉంటదనమాట. కొన్ని శక్తుల యొక్క అవసరం ఎట్లాంటివంటే, వాళ్ళకు ఆర్థికంగా లాభించే విధంగా చేసుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం పైన పెహల్గాం దాడి జరిగింది. హ్మ్. అవునా? హ్మ్. పెహల్గాం దాడి చేసింది ఎంతమంది? ఒక ముగ్గురో, నలుగురో చేసిండ్రనమాట. ఆ నలుగురు చేసినటువంటి ఒక 10 నిమిషాల పని దేశాన్ని మొత్తం హడలెత్తిచ్చింది. అవును. అవునా? హ్మ్. అక్కడ జరిగిన దానికి మనమందరం రియాక్ట్ అయినాం. చనిపోయిన వాళ్ళ పట్ల మనం బాధను వ్యక్తపరచడం, హ్మ్. అట్లే ఆగ్రహాన్ని వ్యక్తపరచడము, హ్మ్. తర్వాత మన భారత ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలనేటువంటి ప్రెషర్ చేసినాం మనం. అవును. ఇప్పుడు ఆడ జరిగింది అది కేవలం ఆ నలుగురు చేసినటువంటి పని కాదది. దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన. దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ ఒక ఆర్గనైజ్డ్ ఆలోచన అన్నమాట. ఇది దేశాల యొక్క అవసరాలు టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తుంటాయన్నమాట. హుహు. ఇది ఆర్గనైజ్డ్‌గా చేస్తారు. కాబట్టి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్‌ని మనం ఎదుర్కోవాలి. సో, ఈ మత ఘర్షణలకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక కారణం అన్నమాట. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్‌తోని ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్‌కి ఏం కావాలి? భారతదేశంలో మత గొడవలు కావాలి. అవునా? ఈ దేశము కూలిపోవాలి. ఈ దేశం కూలిపోయినప్పుడు వాడి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాడి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని వాడు దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటాడు వాడు. ఓకే. వాడి లక్ష్యం అది. అయితే ప్రపంచవ్యాప్తంగా మతం దాని వెనుక అంటే ఘర్షణ అనేది జరగడానికి కారణము కొన్ని శక్తుల యొక్క అవసరం అది. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నట్టు అనిపిస్తది. కానీ దాని వెనకాల థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క అవసరం అక్కడ ఉంటదనమాట. కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. అండ్ చెడుని మనం ఫస్ట్ గుర్తించగలిగితే దాన్ని ఆపగలిగే శక్తి వస్తది. దాన్ని హ్మ్. ఆపగలిగే ప్లాన్ తెలుస్తది. కాబట్టి మనము మంచి చెడులను మనం ఒకసారి చూసుకోవాలి మనము. అండ్ దీంట్లో మన భారతదేశానికి ఎక్కడ చెడు జరుగుతుంది? ఓకే. చెడు జరుగుతుందనుకోండి దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే. సో, మనము ఏం చేస్తాము కొన్నిసార్లు చెడు జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళకి లీనియన్స్ ఇస్తాం. మరి మైనారిటీలు గదా! లేకపోతే అది గదా! ఇది గదా! కానీ దేశానికి చెడు జరుగుతున్నప్పుడు అందులో పేదోడా? లేకపోతే రిచ్ పర్సనా? అవి లేకపోతే ఆ తేడాలేం మతమా? చూడకూడదు. ఈ మతమా? ఈ తేడాలు చూడొద్దు. ఎందుకంటే అది దేశానికి సంబంధించినటువంటి విషయం అది. సమాజం మొత్తము ఆ ఒక్క అంశం పైన అవును. మొత్తము ఇప్పుడు పెహల్గాంలో దాడి జరిగితే దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే, మన దేశంలోకి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే వాళ్ళు భయపడతారు. అచ్చా! భారతదేశంలో ఇట్లా జరుగుతాయా అంటారు. హ్మ్. అక్కడెక్కడో జరిగింది. అయినా గూడా ఏందంటే, వాళ్ళు చూసేటువంటి దృష్టికోణం ఏ విధంగా ఉంటదో ఆ విధంగా ఉంటది. ఆ విధంగా ఉంటదా? అచ్చా! భారతదేశంలో మొత్తం తీవ్రవాద దాడులు జరుగుతాయా? మనకు రక్షణ ఉంటదా? ఉండదా? ఈ హ్మ్. రకమైనటువంటి ఆలోచన వస్తదనమాట. అయితే వాళ్ళ ఆలోచన అది. ఆ దాడి జేయడం వెనక భారతదేశ అభివృద్ధిని ఆటంకపరచాలనేటువంటి ఉద్దేశ్యం వాళ్ళకుంది. హుహు. కాబట్టి వాళ్ళు అది జేస్తారు. మనం దీన్ని అనలైజ్ జేసుకోవాలి. ఎందుకు జేషిండ్రు? మనం దీన్ని ఎట్లా కరెక్షన్ జేసుకోవాలి అనేది మనం అనలైజ్ జేసుకోవాలి. మనం ఎంతసేపు కూడా ఏం జేస్తాము? పొలిటీషియన్స్ ఏం జేషిండ్రు అని అంటాం గదా! పొలిటీషియన్స్ ఎందుకు ఏం జేయరు అంటే, ప్రజల యొక్క ఆలోచనల్లో పొలిటీషియన్స్ ఏం జేయాలనేది లేదు. హ్మ్. లేక పొలిటీషియన్స్ అది జేయరు. ఓకే. ఓకే. పొలిటీషియన్స్ ఫలానా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ప్రజల యొక్క మద్దతుండాలి. పాకిస్తాన్‌పై దాడి చెయ్యి అన్నారు. కరెక్టే. ప్రజలన్నారు పాకిస్తాన్‌పై దాడి చెయ్యని. దాడి చేసినప్పుడు జరిగేటువంటి పరిణామాలకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? దాడి చేసినప్పుడు ఏమైతది? ఆ దేశం గూడా మన పైన దాడి చేస్తది. మన హ్మ్. పైన దాడి చేసినప్పుడు కొన్ని రకాల నష్టం అనేది మనం ఎదుర్కోవాల్సుంటది. ఆ నష్టాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? హుహు. యుద్ధాలు జరిగినప్పుడు రేట్లు పెరుగుతాయి. రేట్లు ఆబ్వియస్‌గా. పెరిగితే ప్రజలు మళ్ళీ ఏమంటారు? మీరు యుద్ధం ప్రభుత్వం ఎందుకు రేట్లు చేసిండ్రు? పెంచేసింది మీరే అని రేట్లు పెంచారు చేసిందని. గదా! అంటారు. అయితే ఏంటంటే మనం ఎమోషనలైజ్ అయిపోయి ఏదో చేయాలనేటువంటి ఆలోచన నుంచి మనం ఒకసారి బ్యాక్ స్టెప్ ఏసి మనం ఒకసారి ఆలోచించాలి. హ్మ్. ఈ మతాల యొక్క అవసరం ఏంటిది? ఈ మత ఘర్షణలు జరగడం వెనుక కారణాలేంటిది? దీన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలి? దీన్ని హ్మ్. అడ్డుకోవాలంటే మన దగ్గర అంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే అవతల దేశం మన దేశం పైన దాడి చేయడానికి ముఖ్యమైనటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే గన్ గాదు, లేకపోతే మిసైల్ గాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధము మనం ఐక్యంగా లేకపోవడం. పాకిస్తాన్ వాడు మన దేశంలో రఫేల్స్‌ని కూల్చేసిండు అని వాడంటే, హ్మ్. మన దగ్గరున్న వాళ్ళు వాడు చెప్పిండు గదా! అవునంట గదా! కూల్చేసిర్రంట గదా! అని అంటారు. మోడీ యుద్ధంలో ఓడిపోయిండు. ఆ! మన లోపల ఐక్యత లేకపోతే అది అవతల వానికి ఆయుధంలాగా మారుతది. ఆబ్వియస్‌లీ. యూనిటీ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆల్‌వేస్. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంతే. కాబట్టి మనము ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మనం ఈ భారతీయ సమాజం ఐక్యం గావాలి. ఐక్యమైనప్పుడు ఈ మత ఘర్షణలు ఏవైతే ఉంటాయో, ఆ హ్మ్. మత ఘర్షణలనేవి గూడా కంట్రోల్ జేయొచ్చు. ఇప్పుడు అవతల వాడు మన పైన ఎందుకు రాయేస్తాడంటే, మనం వీక్‌గా కనిపిస్తున్నాం కాబట్టి రాయేస్తాడు. అంతే. మనం బలంగా కనిపించినాం అనుకోండి, అవతల వాడు రాయి ఎందుకేస్తాడు? ఇప్పుడు హిందూ సమాజము ధార్మికంగా ఉండాలని కోరుకుంటుంది. హిందూ సమాజం పైన అవతల వాడు ఎందుకు రాయేస్తున్నాడు? ఎందుకంటే మనం వీక్‌గా కనిపిస్తున్నాం కాబట్టి. ఈ వీక్‌నెస్ అనేది ఎక్కడ ఉంటదంటే, మన యొక్క అనైక్యతలో ఉంటది. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో, హ్మ్. అప్పుడు మనం స్ట్రెంగ్త్ కనిపిస్తది. అవతల వాడు రాయేయడానికి భయపడతాడు. కాబట్టి నేను అల్టిమేట్‌గా నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, మతం అనేది సమాజానికి అవసరం. మతం ఆధారంగానే సొసైటీస్ నిర్మాణం అవుతాయి. కాకపోతే మనిషి యొక్క తత్వం ఏందంటే, ఎప్పుడు కూడా ఘర్షణ పడడం అనేది. మానవుడు పరిణామం చెందుతున్న సమయంలో 80% ఆఫ్ ది టైమ్ ఘర్షణలోనే ఉన్నాడు. ఓకే. 20% మాత్రమే పీస్ అంటే శాంతియుతంగా ఉన్నాడన్నమాట. హ్మ్. మనిషి ఎప్పుడు గూడా ఘర్షణ ఆలోచనతోనే ఉంటాడన్నమాట. రోడ్ల పైన మనం వెళ్తున్నప్పుడు ఎవడన్నా అడ్డొచ్చిండు ఏదైనా జరిగింది. సరే జరిగిపోయింది, జరిగిపోయిందని వదిలేసుకుంటే అది వేరు. కానీ వీడు వాడిని వెళ్లి కొట్టడము, వాడు వీడిని కొట్టడము, తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా! అవునవును. ఆ ఘర్షణ అనే మెంటాలిటీ మనిషి స్వభావంలో ఉందన్నమాట. కాబట్టి ఈ ఘర్షణ అనేది చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు గూడా చెడ్డ వ్యక్తికే వస్తది. మంచి వ్యక్తి ఎప్పుడు రాదు. కానీ అలా అని జెప్పేసి మనము మన మంచితనాన్ని మన వీక్‌నెస్ లాగా అవతల వాడు భావించే విధంగా మనం చేసుకోవద్దు. అది కరెక్ట్. మన మంచితనం మనకు బలహీనతగా మారిందనుకోండి, సేమ్ ఇప్పుడు ఎట్లయితే మన భారతదేశం పైకి ఇతరులొచ్చి దాడి చేసి మన భూములను, మన భూభాగాలను వేరు చేసినా గూడా మనోళ్ళు ఏమనలేదు. ఇప్పుడున్న దాన్ని గూడా ఇంకా మాకు గావాలనే విధంగా కొంతమంది తయారయ్యారు ఆల్రెడీ. అవును. మన యొక్క శరీర భాగాలను ఇచ్చేసుకుంటూ వెళ్ళాలనా మన మంచితనాన్ని మనం చూపించుకోవడానికి? లేదు గదా! మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడు ఈ మత ఘర్షణలనేవి గూడా ఆగిపోతాయి. మతాల యొక్క అవసరం ఉంది.
హ్మ్. మతాల యొక్క అవసరం ఎందుకు అంటే, నేను ఆలోచించే విధానము, మీరు ఆలోచించే విధానంలో వ్యత్యాసం అనేది ఉంటది. కాబట్టి ఈ మతం యొక్క తీరు, ఈ మతం యొక్క తీరు వేరుంటది. కానీ ఒకటే ప్రదేశంలా సమరసతతోని ఉండాలనమాట. అంటే కలిసి మెలిసి ఉండగలిగే విధంగా ఉండాలి. ఆలోచనలు వేరుండొచ్చు. కాకపోతే మన యొక్క అవసరాలేంటి? ఆ అవసరాలను గుర్తించి దాని అనుగుణంగా మనం జీవించాలి. అప్పుడు ఈ దేశం అనేది శాంతియుతంగా ఉంటది. కాకపోతే మానవ సమాజం అనేది ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండదు. ఉండదు. మనకు ఛాలెంజెస్ నుంచే మనం సొల్యూషన్స్ వెతుక్కోవాలి. వేరే ఆప్షన్ లేదు. హుహు. మానవ సమాజాన్ని నువ్వు కరెక్షన్ చేయాలి, ఇదే విధంగా ఉండాలి అని హ్మ్. అనుకుంటే ఆ విధంగా మారదు. ఎందుకంటే మనిషి సహజ తత్వం అన్నమాట ఘర్షణ చేయాలి అనేది. హుహు. ఒక చెడ్డవాన్ని గూడా వాన్ని మంచిగా మార్చాలంటే యువతల నుంచి గూడా ఫోర్స్ ఉండాలన్నమాట. అది సహజం అది. ధర్మం అదే నేర్పిస్తుంది. సో, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఘర్షణలు ఇవన్నీ ఏవైనా ఉండని. మనం ఐక్యంగా ఉంటే భారతీయులు ఐక్యంగా ఉంటే ఇవేవి రావు. ఓకే.